రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా చాలామందికి ఉద్యోగాలు ఇస్తున్నట్టు, ఉద్యోగ పత్రాలు ఇస్తున్నట్టు, సర్టిఫికెట్లు ఇస్తున్నట్టు, ఉద్యోగంలో జాయిన్ అవుతున్నట్టు ఈ మధ్యకాలంలో 2, 3 చూపెట్టారు. ఈ ఉద్యోగాలు రేవంత్ రెడ్డి వచ్చినాక ఉద్యోగాలు ఇస్తున్నారని ఒక భ్రమలు కూడా కల్పించారు. నేను భ్రమ అని ఎందుకంటున్నా అంటే నా అభిప్రాయాన్ని చెప్తున్నాను. అది భ్రమ కాకపోతే రియాలిటీకి అనుకూలంగా కూడా ఉండాలి. కానీ ఉన్నట్టు కనపడలేదు. ఎందుకంటే ఒక ఉద్యోగం రావాలి అంటే ఒక నోటిఫికేషన్ రావాలి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ జరగాలి, ఇంటర్వ్యూ జరగాలి. మరి రాగానే సర్టిఫికెట్లు పంచారు అంటే దాని నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది అని ప్రశ్నకు జవాబు రావాలి. దాని తర్వాత దాని పరీక్ష ఎప్పుడు రాశారు అనేది కూడా దానికి జవాబు రావాలి. దాని క్వాలిఫికేషన్స్ అవి ఎప్పుడు పంపించారు, దాన్ని ఎప్పుడు పరీక్ష రాశారు, ఎప్పుడు ఇంటర్వ్యూ చేశారు, అసలు నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చారు, వీటన్నిటికీ జవాబు చెప్పకుండా ముఖ్యమంత్రి గారే జవాబులు ఇచ్చాడు అని చెప్పినప్పుడు అది అంత కరెక్ట్గా అనిపించుకోదు. అది కొంతకాలంగా అయితే మరికొంతకాలంగా అర్థమవుతూ ఉంటుంది. లేదు, నోటిఫికేషన్ గత ప్రభుత్వంలోనే వచ్చింది, మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 60-70 రోజులనే ఇవి ఇచ్చారు అంటే ఎట్ట సాధ్యమైంది? మరి ఈ 60-70 రోజులనే నోటిఫికేషన్ ఇవ్వడం, ఎగ్జామ్ రాయడం, ఇంటర్వ్యూలు ఇవన్నీ అయిపోయినాయా, సెలక్షన్ అంతా కూడా అయిపోయిందా అని తెలిస్తే మరి గత గవర్నమెంట్లో ఇచ్చి ఉండాలి. మరి గత గవర్నమెంట్లో ఇచ్చినప్పుడు హోందాగా ఒప్పుకోవాలి. ఏమని, గత గవర్నమెంట్లో ఈ నోటిఫికేషన్స్ ఇచ్చారు, అప్పుడు ఎగ్జామ్స్ అయినాయి, ఈ సర్టిఫికెట్లు ఇస్తున్నాం అంటే రెండు ప్రభుత్వాలకు కూడా, పోయిన ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కూడా గౌరవప్రదమైన ఒక విషయమే ముందుకు వస్తుంది. కానీ అలా కాకుండా సర్టిఫికెట్లు ఇచ్చేసి మేము ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పడం అంటే అది కొంచెం అంత కరెక్ట్గా అనిపించట్లేదేమో, కొంచెం అతిశయోక్తిగా అనిపిస్తున్నట్టు అనిపిస్తూ ఉంది.